ఒక మంచి రిసోర్స్ సంఘానికి, క్రైస్తవ సంఘానికి మిస్ అయ్యారు. మనం అబ్రహామిక్ కవెనెంట్ దగ్గర ఉన్నాం. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను అది కొంచెం చిన్నది రీక్యాప్ చేసి ముందుకెళ్తాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించినప్పుడు దేవుడు ఈ భూమిని పరిపాలించే వ్యవస్థని దేవుడు అలా పెట్టాడు. ఆకాశవాసులు ఉన్నారు, నరులు ఉన్నారు. అయితే దేవుడు నరులకి పరిపాలన చేసే ఆధిక్యతని నరులకి దేవుడు ఇచ్చాడు. అయితే నరులు పతనం మనం చూసినప్పుడు మనకి ఏమర్థమైంది అని అంటే, దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ దేవుని కుమారుల సంఖ్య ప్రకారం విభజించాడని, సో మనుషులందరినీ దేవుడు వదిలిపెట్టాడు ఆకాశవాసుల యొక్క అధికారం కిందని. సో దానికి ప్యారలల్ అంటే దేవుడు ఆశించిన వ్యవస్థ ఇలా ఉంటే పరిపాలించే వ్యవస్థ ఇంకొకటి తయారైంది. దుష్టుల యొక్క ఆధిపత్యం వచ్చి నరులు బానిసలైపోయిన ఒక రివర్స్ అయిపోయిన ఒక గవర్నమెంట్ ఒకటి భూమి మీద పరిపాలనలోకి వచ్చింది. దాన్నే మనం ఏమన్నామంటే దుష్టయుగం అన్నాం కదా, దుష్టయుగం అన్నాము. నేను ఇంకొన్ని విషయాలు ఏం చెప్పాను అంటే, ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని బైబిల్లో లోకము, వరల్డ్ అని పిలుస్తారని చెప్పాను. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని, భూమి మీద జీవనాన్ని ప్రభావితం చేస్తున్న దాన్ని కాస్మోస్ అనే మాట, లేకపోతే అది గ్రీక్లో వాడితే దాన్ని తెలుగులో లోకము, ఇంగ్లీష్లో వరల్డ్ అని. సో ప్యూర్ తెలుగు భాషలోకి వస్తే భూమి అన్న లోకం అన్న ఆల్మోస్ట్ ఒకటే, పర్యాయ పదాల కిందే ఉన్నాయి. వరల్డ్, ఎర్త్ కూడా ఆల్మోస్ట్ సినోనిమ్స్ లాగానే ఉంటాయి ఇంగ్లీష్లో. కాకపోతే ట్రాన్స్లేషన్లో వీళ్ళు వాడినప్పుడు ఒరిజినల్ భాషలో ఉన్నదానికి బదులుగా ఈ పదాలు వాడారు. సో మనం జనరల్ మీనింగ్ తీసుకోకూడదు, మెయిన్ వర్డ్కి సంబంధించి తీసుకోవాలి. నేను దీని గురించి చెప్పాను. సో ఈ పరిపాలన వ్యవస్థ ఏదైతే ఉన్నాయో, గవర్నింగ్ బాడీస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, అకాడమిక్స్ కావచ్చు, చదువులు కావచ్చు, మెడికల్ ఇష్యూస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదైతే భూమి మీద జీవితాన్ని ప్రభావితం చేస్తుంటుందో దాన్ని వరల్డ్ అన్నారని, లోకం అన్నారని. ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ నడిచినంత కాలాన్ని ఒక యుగం కింద, ఒక ఏజ్ కింద కౌంట్ చేశారని నేర్చుకున్నాం. సో మనం నేర్చుకుంటున్న దాంట్లో గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అన్న పాయింట్ చూసాం. ఎందుకు? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, ఇది దేవుని చిత్తం, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనును. సో రక్షణ గురించి మనం బైబిల్లో చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఎందుకు శిలువ మీద చనిపోయాడు అంటే ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనల్ని విమోచించాలని. సో భూమి మీద పరిపాలించే వ్యవస్థ ఒకటి వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. అది దేవుడు ఆశించింది కాదు. నరులు పరిపాలన చేయాలి అని నరుల్ని ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో దేవుడు చేసుకుంటే, మానవుడి యొక్క పతనం వల్ల అది రివర్స్ అయ్యి నరులు బానిసలైపోయి దురాత్మ శక్తుల యొక్క ఆధిపత్యం వచ్చి ఈ పరిపాలన ప్రస్తుతం భూమి మీద నడుస్తూ ఉంది. యాక్చువల్గా ఒక రకంగా అటువంటి దుష్టకాలానికి సంబంధించిన సంఘటనే మనం కొన్ని రోజులుగా కూడా చూస్తున్నాం. దట్ ఈజ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. అయితే సో మనకి ఆ రెండు గమనించుకోవాలా. ఒకటి దేవుడు ఆశించిన గవర్నమెంటు, ఇప్పుడు రివర్స్ అయిన గవర్నమెంట్. సో దేవుడు ఈ నేపథ్యంలో మానవుల్ని ఆ రివర్స్ అయిన గవర్నమెంట్లో నుంచి, ఆ దుష్టకాలంలో నుంచి విమోచించాలి. సో విమోచన ప్రణాళిక ఆ దుష్ట యుగంలో నుంచి, లేకపోతే ఆ దుష్ట పరిపాలనలో నుంచి బయటకు తీసుకొచ్చే దాంట్లో దేవుని యొక్క విమోచన కార్యాలు కనిపిస్తాయి. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అబ్రహాము యొక్క పిలుపు. మనం దీని గురించి మాట్లాడుతూ ఉన్నా. సో వాళ్ళల్లోంచి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, అబ్రహాం అని ఒక వ్యక్తిని సపరేట్గా బయటకు పిలుస్తూ ఉన్నాడు. బయటకు పిలిచి అబ్రహాంతో దేవుడు నిబంధన చేసుకుంటా ఉన్నాడు. నేను నిబంధన గురించి మనం చాలా ఎక్కువగానే దాని గురించి మనం స్టడీ చేసాం. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటే, ఇది నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, కొంచెం ఫాస్ట్గా చూసుకుని వెళ్దాం. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. నేను
నిన్ను గొప్ప జనాముగా చేసి నిన్ను ఆశీర్వదించి నా నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అని అన్నాడు. 2 పాయింట్స్. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు. సో దేవుడికి భూమి మీద ఏ వంశం కూడా, ఏ కుటుంబం కూడా నాశనం అయిపోవడం దేవుని ప్రణాళిక కాదు. ఎందుకంటే ఇట్లాంటి మాటలు మనం ఎందుకు జాగ్రత్తగా గమనించుకోవాలంటే, కొంతమంది బైబిల్ని అనలైజ్ చేసేటప్పుడు దేవుడు కొంతమందినే ముందు ఎన్నుకుంటాడు అని ఒక కాన్సెప్ట్లో ఉంటారు. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడా రక్షించబడటానికి, లేకపోతే రక్షణ అనేది అందరికీ ఉందా అని అంటే, మనం బిబ్లికల్ నేరేటివ్లో మొదటి నుంచి చివరి దాకా దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించాలి. మనం ఒక పాయింట్లో అంటే జనరల్గా ఏం చేస్తాము, రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం తీసుకుని దేవుడు అందరినీ ముందుగా ఎరిగిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నమాట. సో దేవుడు ఆల్రెడీ ముందుగానే ప్రీడిస్టైన్ చేశాడు కొంతమందిని, వాళ్ళు మాత్రమే రక్షించబడతారు, మిగతా వాళ్ళకి రక్షణ లేదు అన్న ఆలోచనలోకి వెళ్తాం. సో ఇట్లాంటివి ఎప్పుడు వస్తాయి అని అంటే, మనం మొత్తం పిక్చర్ కాకుండా ఎక్కడో ఒక చోట చూడటానికి ప్రయత్నం చేసినప్పుడు వస్తాయి. అట్లా కాకుండా మనం బైబిల్ని మొదటి నుంచి దేవుడు మాట్లాడుతున్న మాటలన్నిటిని చూసామనుకోండి, దావీదు 119వ కీర్తనలు అన్నట్టు నీ వాక్య సారాంశము సత్యము కదా. 119, 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యం అన్నాడు. వాక్యంలో ఒక భాగాన్ని సత్యం కింద తీసుకోలేము, వాక్య సారాంశం సత్యం. ఇక్కడ మీరు చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడాలా. సో గాడ్ డజంట్ వాంట్ టు లీవ్ అవుట్ ఎనీబడి. భూమి మీద సమస్త వంశములు ఇక్కడ స్టార్ట్ అయితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు ఒక మాట కనిపిస్తుంది. చూస్తారా ఒకసారి, ఎవరన్నా చదువుతారా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఇక్కడ ఉద్దేశించిన ఆయన చిత్తము అక్కడ నెరవేర్చబట్టం చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నువ్వు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను మనుషులను కొని. ఇక్కడ ఏమంటున్నాడు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడాలని అంటున్నాడు. యేసు ప్రభు ఆల్రెడీ ఆ టాస్క్ అకంప్లిష్ చేసినట్టు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంది. సో ప్రతి భాష మాట్లాడే వాళ్ళలో నుంచి, ప్రతి ప్రాంతంలో నుంచి, ప్రతి వంశంలో, ప్రతి అంటే క్రీడ్ ఆఫ్ పీపుల్లో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే, తండ్రి కొరకు ఆయన రక్తం ఇచ్చి ప్రజల్ని కొనుక్కుంటున్నాడు అన్న మాట కనిపిస్తూ ఉంది. సో దేవుడు అందరూ రక్షించబడాలన్నది దేవుని ఉద్దేశమా కాదా అనేది మనం ఏది చదవాలన్నా, ఎవరు ఏది చెప్పినా కానీ మనం ప్రోగ్రెసివ్గా దేవుడు ఏమి నేర్పించుకుంటూ వస్తున్నాడు మొదటి నుంచి చివరి దాకా, దాంట్లో నుంచి సత్యాన్ని తీయడానికి ప్రయత్నం చేయాలి. సో ఆశీర్వదించబట్టం అంటే నేను లాస్ట్ టైం ఇక్కడ దాకా చెప్పి ఆపేశాను కదా. ఒక బిడ్డని తల్లి ఎత్తుకున్నప్పుడు, ఆ బిడ్డని చూస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి చేతిలో ఉన్న సంరక్షణ, ఆ తల్లి చేతిలో ఉన్న ఆ భద్రత, ఆ పోషణ, ఆ సంతోషం, అంటే ఏమీ కొదువు లేని స్థితి ఏదైతే ఉంటుందో బిడ్డకి, ఆ బిడ్డని ఎత్తుకున్న ఇమేజ్ మనకి కనిపించాలి ఆశీర్వాదం అంటే. సో అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానంటే నేను నిన్ను ఎత్తుకున్నా, నా ఒళ్ళోకి నేను తీసుకున్నా, నీ భద్రత, నీ పోషణ, నీకు కావాల్సినవి నేను చూసుకుంటున్నా. ఎందుకు తెలుసా? నీ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరలా నా దగ్గరికి రావాలని. సో దేవుడు లెసన్ చెప్పడానికి వదిలేసాడేమో కానీ దురాత్మ శక్తుల కింద జనాలందరినీ దేవుడు శాశ్వతంగా వాళ్ళని నిర్మూలించి వదిలేసుకోవాలనేది దేవుని ఉద్దేశం కాదు. నోవాతో దేవుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఉట్టి మనుషులతోనే కాదు, సృష్టి మొత్తంతో నిబంధన చేసుకున్నాడు. ఏమని? నేను ఇంకొకసారి ఇట్లాంటి జలప్రలయం తీసుకొచ్చింత నాశనం
తీసుకురాను అని. సో దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే అందరూ నశించిపోవాలి, ఇలా కొంతమందే రక్షించబడాలనేది కాదు. దేవుడు కేవలం మనుషులు మాత్రమే రక్షించబడాలంటే మనుషులు మాత్రమే రక్షించబడాలనేది కాదు. గాడ్ వాంట్స్ హిజ్ ఎంటైర్ క్రియేషన్ టు బి రెస్టోర్డ్, జంతువులతో సహా. దేవుడు సృష్టి మొత్తం, మనం క్రైస్తవులుగా ఉట్టి నరుల గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటే మనం చాలా పొరపాటు చేస్తున్నట్టు. నోవా పడవ కట్టమన్నప్పుడు యాక్చువల్గా 8 మందికి ఒక చిన్న పడవ చేసి దేవుడు మిగతా మొత్తం తీసేయాల కాదు కదా. గాడ్ వాజ్ రెస్టోరింగ్ ద ఎంటైర్ క్రియేషన్. సో దేవుని దృష్టిలో సృష్టి మొత్తం ఉంది అన్న విషయాన్ని గమనించుకోవాలి, ఉట్టి నరులు మాత్రమే కాదు. కాకపోతే పరిపాలన నరుల ద్వారా చేశాడు కాబట్టి రక్షణ కార్యం నరులతో మొదలుపెట్టి ఆ నరుల ద్వారా మిగతా కార్యాలంతా దేవుడు చేస్తాడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్తే 19వ వచనంలోకి వెళ్ళండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. ఓకే, 20వ వచనం. ఎందుకంటే తన ఇష్టము అవునా, మీరు 19th వర్స్ చదివినట్లేరమ్మా. దేవుని కుమారులు సృష్టి ఎవరి కోసం చూస్తుంది? రక్షించబడిన దేవుని బిడ్డల గురించి చూస్తుంది. సో గాడ్స్ సాల్వేషన్ ఉట్టి మనుషులతో ఆగల. ఆయన రక్షణ ప్రణాళిక కేవలం మనుషుల గురించి మాత్రమే కాదు. మనం రక్షించబడి ఈరోజు పరలోకంలోకి వెళ్ళిపోయి దేవుడి దగ్గర హ్యాపీగా ఉంటాం అన్నది గ్రీక్ ఫిలాసఫీ, అది బైబిల్ ఫిలాసఫీ కాదు. ఒకవేళ అదైతే దేవుడు నోవా కుటుంబంతో పాటు వాళ్ళ గురించి కూడా, మిగతా జంతువుల గురించి కూడా అంత శ్రద్ధ చూపించాల్సిన అవసరత లేదు. వీళ్ళకి ఎటువంటి ధన్యత అయితే ఉందో నోవా కుటుంబానికి, మిగతా జీవరాశులన్నిటికి కూడా దేవుడు అదే ధన్యత ఇచ్చాడు. అందుకే ఆయన లైఫ్ కంటిన్యూ అయ్యింది నోవా కుటుంబానికి ఒక్కదానికే కాదు, సృష్టి మొత్తాన్ని కంటిన్యూ చేశాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు. ఎందుకు? ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి. సృష్టి దేనికోసం ఎదురు చూస్తుంది? నాశనముకు లోనైన దాస్యములో నుంచి విడిపింపబడి. ఇప్పుడు మనం దేని నుంచి విడిపించబడుతున్నాం? దాస్యంలో నుంచి, దుష్టుడి యొక్క దాస్యత్వంలో నుంచి మనం రక్షించబడి విడిపించబడుతున్నాం. సృష్టి కూడా దాస్యము నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదునను నిరీక్షణ గలదై. మనకి ఎలాంటి రక్షణ అయితే దేవుడు ఇస్తున్నాడో, మనకి ఎలాంటి స్వాతంత్రాన్ని అయితే దేవుడు ఇస్తున్నాడో, సేమ్ అటువంటి స్వాతంత్రాన్నే సృష్టి కూడా పొందుకోవాలని నిరీక్షణ కలిగినది అని బైబిల్లో రాస్తున్నాడు. సో మనకు ఎలాంటి సాల్వేషన్ అయితే దేవుడు ఇస్తున్నాడో, మనకు ఎట్లాంటి విడుదలైతే దేవుడు ఇస్తున్నాడో, మనకు ఎట్లాంటి రక్షణ ఆ స్వాతంత్రాన్ని దేవుడు ఇస్తున్నాడో, మన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ సృష్టి మొత్తాన్ని. సో యేసు ప్రభు మనల్ని తప్పిస్తాడు దుష్టకాలంలో నుంచి. యేసు ప్రభు ఆయన రాజ్యాన్ని మన హృదయంలో ముందు స్థాపిస్తాడు. మన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? కేవలం తోటి నరుల్ని మాత్రమే కాదు, ఈ సృష్టి మొత్తానికి దేవుడు ఆ విమోచన కార్యాన్ని సృష్టి మొత్తంలోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. సో మనం ఏదో ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయేది కాదు కాన్సెప్ట్. మనం ఎస్కేప్ అవి వెళ్ళిపోము. దేవుడు మనల్ని ఎస్కేప్ చేసి తీసుకెళ్ళడు. మనల్ని బాగు చేసుకుని, మనల్ని రక్షించుకుని మన ద్వారా వర్క్ చేయించుకుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి హన్మకొండలో ఒక చర్చ్ వాళ్ళు నన్ను, ఒక యూత్ దీనికి పిలిచారు. నేను 4th డే నా సెషన్స్ ఉన్నాయి. 3 రోజుల నుంచి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు.
దానికి వాళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటంటే సర్వైవర్స్ అని. నాకు దాని గురించి కూర్చుని ప్రిపేర్ అవుతా ఉంటారే, అసలు నువ్వు సర్వైవర్స్ కాదు కదా అని నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, సర్వైవ్ అవ్వడం అంటే ఏంటి? చావు తప్పి కన్నులొట్టపోయి బయటపడటం. ఒక వరద వచ్చింది, లేదా ఒక పెద్ద ప్రళయం వచ్చింది, నేను చచ్చిపోకుండా తప్పించుకుంటే నన్ను సర్వైవర్ అంటారు. నేను ఆ ఫ్లడ్ వచ్చిన వరదని నేనేం చేయలా, నేను దాంట్లో నుంచి కేవలం తప్పించుకుంటే సర్వైవర్ అంటారు. నేనేం చెప్పానంటే, క్రైస్తవులు సర్వైవర్స్ కాదు, యేసు ప్రభు విక్టర్, ఆయన విజయుడు, ఆయన జయించాడు దుష్టలోకాన్ని, దురాత్మ శక్తుల్ని. ఇందాక మనం చూస్తున్న ఆ రాజ్యాల మొత్తాన్ని యేసు ప్రభు శిలువ మీద వాటన్నిటినీ జయించాడు. ఆయన విక్టర్, ఆయన అజేయుడు, ఆయన విజయుడు. ఆయన జయించి మనల్ని జయించే వారిగా చేస్తున్నాడు, తప్పించట్లా మనల్ని. క్రైస్తవులు తప్పించుకున్న వాళ్ళు కాదు, మరణాన్ని మాత్రమే తప్పించేసరి తప్పిపోయింది కదరా అని మనల్ని పక్కకు తీసుకెళ్లే టైపు కాదు. మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన మనల్ని తప్పించి మనల్ని జయించేవారిగా. అందుకే మీరు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు రాసేటప్పుడు ఏమని రాస్తాడు? జయించిన వానికి అన్న మాట చాలా స్పష్టంగా ఉంది. సో యేసు ప్రభు విజయుడు, ఆయన జయించాడు ఆల్రెడీ. ఆయన జయించి ఏం చేస్తున్నాడు అని అంటే, చర్చ్ మిషన్ ఏంటి? సువార్త చెప్పడం మాత్రమే కాదు, సువార్త చెప్పడం మిషన్లో ఒక భాగం మాత్రమే. డిసైపుల్స్ని తయారు చేయడం, డిసైపుల్షిప్ అన్నది చర్చ్ మినిస్ట్రీ, మిషన్. డిసైపుల్ అంటే అర్థం ఏంటి? ట్రైన్డ్ పర్సన్ అని. ట్రైన్డ్ పర్సన్ దేంట్లో ట్రైన్డ్? యేసు ప్రభు ఎలా అయితే ఈ లోకాన్ని, ఇప్పుడున్న ఈ సిస్టమ్ని ఎట్లయితే జయించాడో, ఆయన జయించి ఆయనలో ఉన్న ఆత్మని మనలో కూడా పెట్టి మనల్ని కూడా విజయులుగా, జయించేవారిగా చేస్తున్నాడు. మనం జయించినప్పుడు మనం ఏం చేస్తాము? మనం ఎలా అయితే దాస్యంలో నుంచి బయటకు వచ్చామో, మనం ఎలా అయితే యేసు ప్రభు ద్వారా స్వతంత్రులమయ్యామో, మనము నేర్చుకుంటా మనం ఈ సృష్టిని నాశనంలో నుంచి తప్పించడానికి మనం దేవుని తోటి పనివారిగా, దేవుని కింద మనం పనిచేస్తాం. సో మనది ఎస్కేప్ ప్రోగ్రాం కాదు రక్షణ. మిగతా ఏ మతాల్లో అయినా కానీ, మోక్షమైనా కానీ, రక్షణ అయినా కానీ, నిర్వాణ అన్న మాటలు ఏది వాడినా కానీ ఎస్కేప్. ఈ భూమి అంత చండాలం, ఇక్కడంతా గందరగోళం, ఈ శరీరం, ఇక్కడున్న అనుబంధాలు, ఇక్కడున్నవన్నీ కూడా ఒక భయంకరమైన ఉచ్చు. సో ఈ ఆత్మ ఈ ఉచ్చులో నుంచి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిపోవడం, ఈ భయంకరమైన దాంట్లో నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడం మోక్షం. వాళ్ళకి విముక్తి, అది రక్షణ అనుకుంటారు. కాదు, అదైతే మనకు సిలువ కార్యం అయిపోయిన తర్వాత దేవుడు మనల్ని కదా, మనం అక్కడ తాపలేదు కదా. అది సిలువ మీద జయించిన తర్వాత మళ్ళీ ఎందుకు కంటిన్యూ అవుతుంది? మళ్ళీ ఎందుకు చర్చ్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది? అంటే మనల్ని దేవుడు ఎస్కేప్ చేయించట్లా. సో మనకి ఈ నిబంధనలు చూస్తున్నప్పుడు ఇది గుర్తు రావాలా. సో దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు అబ్రహాంని. ఎందుకు తెలుసా? నేను ఎందుకు నిన్ను ఎత్తుకుని నిన్ను సొంత అడుగు చేసుకుంటున్నానంటే, నీ ద్వారా ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ కూడా నా సొంత ప్రజలు అవ్వాలి. ఈ సృష్టి మొత్తం మానవుల చేతికి అప్పగించిన ఈ సృష్టి మొత్తము దేవుడు మరలా పునరుద్ధరించబోతా ఉన్నాడు. ఆ పునరుద్ధరించే కార్యక్రమంలో అబ్రహాము సంతానం చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. అందుకే పౌలు గారు గలతీ పత్రికలో రాస్తా, విశ్వాసము ద్వారా మనము కూడా అబ్రహాము సంతానం అయ్యామని రాస్తాడు. అందుకు మనం అబ్రహాము నిబంధన చదవాలి. సో ఈ అబ్రహాం నిబంధనలో దేవుడు ఏమన్నాడు? గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు కదా అని 28వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు? నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులు వలె అగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును వ్యాపించదవు, భూమి యొక్క వంశములన్నీయు, మళ్ళీ భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడతాయి. ఆశీర్వదించబడటం అంటే దేవుని సంరక్షణలోకి, దేవుని కాపుదల్లోకి రావడం.
సో ఈ మాటలు చెప్తున్నాడు అబ్రహాముకు. చెప్పి ఏం చేస్తున్నాడు, నేను అందుకే దీన్ని ఏమంటానంటే దీన్ని రక్షణ నిబంధన అంట. అసలు రక్షణ ప్రణాళిక మొదలుపెట్టింది దేవుడు అబ్రహాముతో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రక్షించాలని. దీన్ని ఏం చేశాడు తర్వాత, ఇస్సాకుతో పునఃస్థాపించాడు ఇదే నిబంధనని. తండ్రితో ఏం చేశాడో మరలా అదే నిబంధన ఇస్సాకుతో పునఃస్థాపించబడింది. దాని తర్వాత యాకోబుతో పునఃస్థాపించాడు. సో దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, నీ సంతానం అన్నాడు, ప్యారలల్గా ఒక రాజ్యం ఉంది. సో దేవుడు 2 మాటలు చెప్తున్నాడు వీళ్ళకి. ఈ అబ్రహాము నిబంధనలో 2 వాగ్దానాలు ఉన్నాయి. ఒకటేంటి, సంతానాన్ని ఇస్తానన్నాడు. సంతానాన్ని ఇస్తే మరి వాళ్ళు ఉండటానికి వాళ్ళకి ప్లేస్ ఉండాలిగా. ఉన్న ప్లేస్ మొత్తాన్ని ఏం చేశాడు, మనుషులందరికీ డివైడ్ చేశాడు, దేశాల కింద డివైడ్ చేశాడు. దాంట్లో నుంచి అబ్రహాం ఒక్కడిని సపరేట్గా పిలుచుకున్నాడు. అబ్రహాంకి 2 వాగ్దానాలు చేశాడు. నేను నీకు సంతానాన్ని ఇస్తా, నీకు ఉండటానికి ల్యాండ్ ఇస్తా. అందుకు సంతానం, ల్యాండ్ అబ్రహాంకి వాగ్దానం. మనం ఈ నేరేటివ్ అర్థం చేసుకోకపోతే, నాకు 28 సంవత్సరాలు, రేపు మొన్న మార్చి 10th పెళ్ళయి పిల్లలు లేరు. దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు కదా బ్రదర్, నీకు ఇస్తాడు కదా అంటే, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన పర్పస్ వేరు. గమనించుకోండి, అబ్రహాంకి వాగ్దానం చేసిన పర్పస్ వేరు. ఆ ఒక్క వ్యక్తిని సపరేట్ చేశాడు మనుషులందరిలో నుంచి. ఆయన ద్వారా, ఆయన సంతానం ద్వారా ప్రపంచంలో అందరికీ రక్షణ రావాలా. సో అబ్రహాంకి చాలా స్పెసిఫిక్గా సంతానం అనేది ఆయనకి ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు అది నాకెట్లా అవుతుంది వాగ్దానం? వాగ్దానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. దేవుడు అబ్రహాం, దావీదు, మనం అట్లానే చూస్తాం. మనకి ఈ మధ్య ఇట్లాంటి పోస్టులు వస్తాయి కదా, అబ్రహాంకి 100 సంవత్సరాలైన కొడుకునిచ్చిన దేవుడు, దావీదుని రాజుని చేసిన దేవుడు, సింహాల నోరు మూయించిన దేవుడు, నీకు తోడుగా ఉన్నాడు అంటారు. జేమ్స్ని హేరోదు చంపేస్తున్న పీటర్ని మాత్రమే విడిపించిన దేవుడు, స్టెఫెన్ని రాళ్లతో కొడతా ఉన్నా హతసాక్షిగా వదిలేసిన దేవుడు, మీకు తోడుగా ఉన్నారని చెప్పరుగా మనకు జనరల్గా. సో మనం ఏం చేస్తాం, హాఫ్ ట్రూత్ పట్టుకుంటాం. ఒకవేళ పొరపాటు ఇటు పక్క ఏమైనా జరిగిందనుకోండి, మంది పేతురు లాంటిది కాదు, జేమ్స్ లాంటి జీవితం అనుకోండి జైల్లో, దేవుడు ఏంటి అని అనుకుంటాం. చాలా స్పెసిఫిక్గా అబ్రహాముతో దేవుడికి ఒక పర్పస్ ఉంది కాబట్టి ఆ నిబంధనలో ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే సంతానము, భూమి. సంతానమేమో ఈయన బ్రతుకున్నప్పుడే ఇస్తానన్నాడు. భూమి కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పాడు అబ్రహాంకి, నీ సంతానం పెరుగుతుంది, వాళ్ళు 400 సంవత్సరాలు వేరే దేశంలో ఉంటారు, దాని తర్వాత నీకు భూమి ఇస్తానన్నాడు. సో అబ్రహాముకి చూపించాడు, ఇదంతా నీదే అన్నాడు. అని చేతికి ఎప్పుడు ఇస్తానన్నాడు, 400 సంవత్సరాలు నీ సంతానం వేరే అన్య దేశంలో ఉన్న తర్వాత ఇస్తానన్నాడు. సో అబ్రహాము కొడుకు కోసమే అడిగాడు కానీ దేవుణ్ణి భూమి గురించి అసలు ఒక్క మాట అడగలా. ఆ చెట్టు కింద గుడారం వేసుకునే బతికాడు. భార్య చచ్చిపోయేదాకా అది దేవుడిస్తానన్న వాగ్దాన భూమి అయినా కానీ సెంటు భూమి కూడా అబ్రహాము దగ్గర లేదు. భార్య సమాధి కోసం స్థలం కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను అబ్రహాము ఈ వాగ్దానం తీసుకుని నేను ఒక చర్చ్ కట్టుకుంటున్నాను అనుకోండి, ప్రభు అబ్రహాముకు భూమి ఇస్తానన్నావు కదా, నాకు కూడా భూమి ప్రభు అని చెప్పి నేను అడిగాను అనుకోండి, నేను వాగ్దానాన్ని కరెక్ట్గా వాడుతున్నానా, అర్థం లేకుండా వాడుతున్నానా? అబ్రహాముకు కొడుకునిచ్చావు కదా ప్రభు, నాకు కూడా ఇప్పుడు నాకు ఆల్రెడీ నాకు ఏప్రిల్ 12కి 50 వస్తాయి, నాకు ఇంకో 50 సంవత్సరాలు ఉంది, ఈ 50 సంవత్సరాలు నాకు ఎట్టైనా కొడుకు నీ ప్రభు నేను అడగటం రైటా రాంగా? మనం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. సో దేవుడు చెప్పాడు, ఏం చేశాడంటే ఆయనకు కొన్ని నియమాలు పెట్టాడు అబ్రహాంకి. దేవుడు బాధ్యతలు 2, ఒకటి సంతానాన్ని ఇవ్వాలా, రెండోది భూమి ఇవ్వాలా. ఇది నాది అన్నాడు దేవుడు. అబ్రహాంతో నువ్వేమన్నాడంటే నువ్వు నమ్మకత్వాన్ని చూపించు అన్నాడు. నేను ఆ సుజరైన్ వాజల్ ట్రీటీ
అధిపతి ఆశ్రితుని దీంట్లో కూడా అదే. సో ఈయన కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, అవతల ఆయన కొన్ని ఆబ్లిగేషన్స్. నా ఆబ్లిగేషన్ ఏంటి? నేను నీకు సంతానాన్ని ఇస్తా, భూమిని ఇస్తాను అన్నాడు దేవుడు. నీ ఆబ్లిగేషన్ ఏంటి? నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకో, నమ్మకంగా నడుచుకో. రెండోది, నీ ప్రతి మగవాడికి ఏం చేయాలా? సున్నతి చేయించాలా. సున్నతి చేయించాలా అంటే ఈ సున్నతి అన్నది సైన్ దేనికి? నిబంధనకి. ఇంకొకసారి జలప్రలయం రాదు అని దేవుడు ఏం సైన్ పెట్టాడు? ఇంద్రధనుస్సును పెట్టాడు. సో కొంచెం వర్షం పడగాలనే ఆ ఇంద్రధనుస్సు కనిపించగాలనే యాక్చువల్గా మనం ఏమనుకోవాలా? ఇది ఎక్కువ అంటే మరీ హానికరమైన వర్షం కాదు. సో ఇమీడియట్గా సైన్ కనిపిస్తుంది. అట్లా దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు. సో సంతానానికి ఆధారమైన ఆ అవయవం మీద ఏం చేస్తున్నాడు దేవుడు? సైన్ కనిపించాలన్నాడు. దాంతోపాటు ఆ సైన్కి ఇంకొక అర్థం కూడా ఏంటంటే, ఏ సంతానాన్ని అయితే దేవుడు వాగ్దానం చేశాడో దేవుని ఆయన విశ్వసనీయత ఆయన చూపిస్తాడు. నువ్వు కానీ నమ్మకంగా లేకపోతే ఆ ముందు చర్మాన్ని ఎట్లయితే కట్ చేసి పడేస్తారో నేను నిన్ను అట్లా తీసి పడేస్తానని. అది సైన్. సో వాళ్ళకి పిల్లలకి సున్నతి చేయించిన ప్రతిసారి పురుషుడిగా వాడు ఎప్పుడు ఆ అవయవాన్ని వాడుతున్న ప్రతిసారి దేవుని యొక్క వాగ్దానం నా జీవితం మీద ఉంది. నేను దేవునితో నిబంధన చేయబడినోడిని. ఆయన నాకు ఇది చేస్తానన్నాడు. ఒకవేళ నేను నమ్మకంగా లేకపోతే నన్ను కట్ చేసి పక్కన పడేస్తానన్నాడు అనేది రిమైండర్ వాళ్ళకి కంటిన్యూస్గా ఉండాలి. సో ఈ రెండు ఆబ్లిగేషన్స్ పెట్టి దేవుడు ఏం చేశాడు? సో అబ్రహాం నిబంధన, నేను దాన్ని కొంచెం పిక్టోరియల్గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. సో వేరుగా చేసిన అబ్రహాంతో దేవుడు ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకున్న తర్వాత అబ్రహాం సంతానం పెరుగుతుంది. మనం అన్ని డీటెయిల్స్లోకి వెళ్ళాం. వాళ్ళు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోతారు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వాళ్ళని అక్కడి నుంచి విడిపించుకుని బయటకు తీసుకొస్తాడు. నిర్గమకాండంలోకి వచ్చినప్పుడు వాళ్ళని సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొస్తాడు. ఈ నిర్గమకాండం ఇందాక అన్నాను కదా, ప్రస్తుత దుష్టకాలం నుంచి మనల్ని విమోచించాలన్నది రక్షణ ప్రణాళిక. కానీ దేవుని యొక్క రక్షణ కార్యానికి నిర్గమకాండం అన్నది ఒక మోడల్, ఒక నమూనా. ఒక దుష్టుడు యజమాని, ఒక దుష్ట పరిపాలన, ఒక దుష్ట వ్యవస్థ ఎక్కడ? ఐగుప్తు దేశంలో. ఆ దుష్టుడి కింద నుంచి, ఆ దుష్ట పరిపాలన కింద నుంచి, ఆ వ్యవస్థలో నుంచి వీళ్ళని బయటకు తీసుకొచ్చి వీళ్ళని దేవుని యొక్క వాగ్దాన దేశంలో స్థిరపరచడం. సో ఇప్పుడు మనం ఉన్న ఈ దుష్టలోకం, ఈ రాంగ్ సిస్టంలో అయితే మనం దేంట్లో అయితే జీవిస్తున్నామో దాంట్లో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చి దేవుని రాజ్యంగా మనల్ని స్థిరపరచడం. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ థింగ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అంటే, మోషేతో దేవుడు నిబంధన 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం దాకా కనిపిస్తుంది. ఇది ఒక జాతీయ నిబంధనలాగా కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా చూస్తే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఒక తప్పుడు గవర్నమెంట్ ఒకటి వచ్చింది కదా, ఉండాల్సిన గవర్నమెంట్ పోయి, సో దేవుడు ఆ తప్పుడు గవర్నమెంట్కి ప్యారలల్గా దేవుడు మళ్ళీ ఇంకో రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. అర్థమవుతుందా? ఉండాల్సిన దేవుడు ఆశించిన సిస్టము పోయి రాంగ్ సిస్టమ్ ఒకటి వచ్చింది. సో ఈ రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్కి ప్యారలల్గా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇంకొక రాజ్యాన్ని కడుతున్నాడు. సో ఆ రాజ్యాన్ని కట్టే నిబంధన ఇది నేషనల్ కవెనెంట్, కింగ్డమ్ కవెనెంట్, జాతీయ నిబంధన కిందకు వస్తుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ థింగ్స్ కనిపిస్తాయి మనకి బైబిల్లో. ఎందుకు చర్చిని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె గురించి మాట్లాడతా, నేను సంఘం గురించి మాట్లాడుతున్నానని పౌలు గారు ఎఫ్ఎస్సి పత్రికలో మాట్లాడటం ఇవన్నీ ఎందుకు కనిపిస్తాయి అంటే, ఇక్కడ అట్లాంటిదే సీను.
15వ అధ్యాయం దాకా నిర్గమకాండంలో ఇజ్రాయేలీల్ని ఎర్ర సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చే సీన్ ఉంటుంది. 16వ అధ్యాయం దగ్గర నుంచి 18వ అధ్యాయం దాకా ఎర్ర సముద్రం నుంచి వాళ్ళు సీనాయి పర్వతం దాకా వస్తారు. 15th చాప్టర్ దాకా విడుదల, రక్షణ, పస్కా విందు, పస్కా బలిపశువు. సో ఆ విమోచన కార్యం కనిపిస్తుంది. సో సిలువ కార్యం అయిపోయిన తర్వాత నీళ్ళల్లోంచి రావడం, బ్యాప్టిజం. సో అదే మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు, మన వల్లే వాళ్ళు నీళ్ళల్లో బాప్తిజం పొందారు అనే మాటలు. ఈ బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర నుంచి సీనాయి పర్వతం దాకా ఆయన 16, 17, 18 అధ్యాయాలు తీసుకొస్తాడు. మీరు దీన్ని కొంచెం చదవండి వెళ్ళిన తర్వాత. ఈ 3 అధ్యాయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఆహారం లేనప్పుడు ఆహారాన్ని ఇస్తాడు, మన్నా కురిపిస్తాడు. నీళ్లు లేనప్పుడు దాహం తీరుస్తాడు. బయట ఎండ ఉన్నప్పుడు మేఘస్తంభాన్ని ఇస్తాడు ఏసీ. రాత్రి చలిగా ఉన్నప్పుడు అగ్నిస్తంభాన్ని ఇస్తాడు. సో వాళ్ళతో ఆయన నడుచుకుంటా వాళ్ళని సంరక్షించి తీసుకొస్తాడు. పర్వతం కింద మనుషులందరూ చేరతారు. చేరిన తర్వాత మోషే పైకి రా అంటాడు. మోషే పైకి వెళ్తాడు. ఒక యజమాని నుంచి బయటకు తీసుకొచ్చారు కదా, అంటే మన సైడ్ కాదు కానీ నా వైఫ్ బెంగళూరు నుంచి, తను బెంగళూరు ప్రాపరు, అక్కడ హస్బెండ్ని యజమాని అని అంటారు. హస్బెండ్ యజమాని అని అంటారు. సో ఒక యజమాని నుంచి తీసుకొచ్చాడు బయటికి. వచ్చిన తర్వాత మోషేని పైకి పిలిచి ఏమంటాడంటే, నేను అంటే ఇజ్రాయెల్ మొత్తాన్ని ఒక లేడీలాగా ఆలోచించండి. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిబంధన నేను చూసుకున్నా కదా, దారిలో ఏది కావాలో అది ఇచ్చా కదా, నేను ఓకేనా కాదా కనుక్కురాబో అన్నాడు మీడియేటర్ మోజెస్ గారు. సరే ఈయన కొండ దిగి వస్తాడు. వచ్చి దేవుడు ఇట్లా ప్రపోజల్ పెట్టాడు, నిబంధన, మీతో నిబంధన చేసుకుంటాడంట, పెళ్లి చేసుకుంటాడంట, మీకు ఓకేనా అన్నాడు. వీళ్ళందరూ ఓకే చెప్తారు. మళ్ళీ ఈయన పైకి వెళ్తాడు పెళ్లి పెద్దలాగా. ఇదే సీను. పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి వాళ్ళకి ఓకే అంటాను. అయితే 3 రోజులు పరిశుద్ధపరచుకోమను, వాళ్ళందరిని కొండ కిందకు రమ్మను, నేను కొండ మీదకి దిగొస్తాను, పెళ్లి చేసుకుందామని. వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. దేవుడు మోషేని మళ్ళీ పైకి పిలిచి 20వ అధ్యాయంలో ఆ 10 ఆజ్ఞలు చెప్పి 21, 22, 23 అధ్యాయాలు ఆయనతో ఎలా ఉండాలో కొన్ని రూల్స్ చెప్పి మళ్ళీ పంపిస్తాడు. అంటే ముందు పెళ్లి చూపుల్లో ఓకేనా అనుకుంటాం కదా, ఓకే అయిన తర్వాత పెళ్ళి స్టార్టింగ్లో ఏం చేస్తారు, సమ్మతమేనా, అయ్యా నీకు ఓకేనా, అమ్మ నీకు ఓకేనా, తల్లిదండ్రులకు ఓకేనా, ఓకే అయితే కుడి చేతులు ఎత్తండి రెండోసారి అడుగుతారు కదా. సో 24వ అధ్యాయంలో మోషే గారు రెండోసారి అడుగుతాడు. అడిగిన తర్వాత వాళ్ళు రెండోసారి కూడా ఆ పుస్తకం చెప్పిందంతా ఆయన ఏం చెప్పాడో మొత్తం చెప్పి ఓకే చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన కూర్చుని మొత్తం రాస్తాడు దేవుడు చెప్పినవన్నీ చెప్పి, అసలు మ్యారేజ్ వాళ్ళని కూర్చోబెట్టి నిబంధన చేస్తాడు. మేము ఖచ్చితంగా మీకు విధేయత చూపిస్తామని మాట్లాడతారు. సో దేవుడు ఈ జాతీయ నిబంధన చేస్తున్నప్పుడు, వీళ్ళని ఒక రాజ్యంగా కడుతున్నప్పుడు వీళ్ళ చేతికి దేవుడు ఏమి ఇస్తూ ఉంటాడంటే ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. లా, తోరా అంటారు. అయితే దీన్ని అంటే మనకి ఈ 5 చాప్టర్లు ఉంటాయి అంతేనా, ధర్మశాస్త్రము లేకపోతే లా అన్నది ఆ ఫస్ట్ 5 బుక్స్ బైబిల్లో. దీన్ని మన పాపం అంటే ఏమని అర్థం చేసుకున్నాం, మిస్సింగ్ ద మార్క్ అని చెప్పా. పాపము అంటే కండిషను మిస్సింగ్ ద టార్గెట్. దేవుడు ఎలాంటి ప్రజలుగా ఉండాలని కోరుకున్నారో దాన్ని మిస్ అవ్వడం, దేవుని మార్గాన్ని లోంచి తొలగిపోవడం, దేవునికి కలిగిన దాంట్లో పాలు పంపులు లేకపోవడం, దాన్ని ఒక రకంగా చెప్పాలంటే తప్పిపోవడం, తప్పు చేయడం. అందుకే నేను దాన్ని అట్లా పెట్టాను చూడండి. సో పాపం అంటే ఏంటి, దేవుని ఉద్దేశంలోంచి తొలగిపోవడం, లేదా దేవుని మార్గంలోంచి తొలగిపోవడం, దేవుడు ఆశించిన దాంట్లో వాటా లేకపోవడం, పాలు పంపులు లేకపోవడం, తప్పు చేయడం, అది పాపం. అంటే
ఒక జనరల్ అండర్స్టాండింగ్. సో దాన్ని మనం ఒక ఇమేజ్ కింద తీసుకున్నాం అనుకోండి, ఆ గురి తప్పిన ఆరోలు ఉన్నాయి చూసారా, పాపం అంటే దేవుడు ఆశించినట్లు కాకుండా మిస్ అయిపోవడం పాపం. అయితే ఈ ధర్మశాస్త్రం అన్నమాట తెలుగులో, ఇంగ్లీష్లో లా అన్నమాట తోరా అనే పదానికి ట్రాన్స్లేషన్ కింద వాడారు. ఒక రకంగా ఈ తోరా అన్న పదానికి ఈ మాటలు సరైన ట్రాన్స్లేషన్స్ కాదు అన్ఫార్చునేట్గా. ఎందుకు అనంటే హెబ్రీ భాషలో తోరా అంటే ఏంటి తెలుసా, దిశ లేకపోతే సూచన అని అర్థం. దాని రూట్ వర్డ్ తోరా అన్న మాటకి రూట్ వర్డ్ ఏంటంటే యారా అని. దాని మొదటి పదం యారా. యారా అంటే బాణాన్ని గురిగా కరెక్ట్గా స్ట్రైట్గా కొట్టగలగడం. అందుకే నేను పాపం అంటే ఏంటి, అది మిస్ అయింది పాపం. తోరా అంటే ఏంటి తెలుసా, కరెక్ట్గా షూట్ చేయగలగడం. సరే దాన్ని యారా అన్న పదంలోంచి, యారా అన్న మాట ఎక్కడ వాడతారంటే బాణాన్ని గురిగా కొట్టినప్పుడు వీడు యారా అంటే కరెక్ట్గా కొట్టాడని, తిన్నగా స్ట్రైట్గా పాయింట్లో తగిలేటట్టు కొట్టాడని యారా అన్నారు. ఆ యారా అన్న పదంలో నుంచి తోరా వచ్చింది. సో తోరా అంటే అర్థం ఏంటి అని అంటే కరెక్ట్గా గురి మిస్ అవ్వకుండా షూట్ చేయడం. ఎలా అట్లా షూట్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్. పాపం అంటే ఏంటి, దేవుని ఉద్దేశంలో నుంచి తప్పిపోవడం. తోరా ఏం చేస్తుంది, దేవుని ఉద్దేశంలోకి కరెక్ట్గా జీవించేటట్లు సహాయం చేస్తుంది. సో ఫస్ట్ 5 బుక్స్ను మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మానవుడు ఏ దీంట్లో నుంచి అయితే మార్గంలోంచి అయితే తప్పిపోయాడో, మానవుడు ఏ గమ్యాన్ని అయితే దేవుడు ఉద్దేశించిన గమ్యాన్ని అయితే మానవుడు చేరుకోలేకపోయాడో, ఏ దేంట్లో అయితే వాటా లేకుండా మానవుడు తప్పిపోయాడో దాంట్లోకి కరెక్ట్గా వెళ్ళడానికి ఇచ్చే ఇన్స్ట్రక్షను ఫస్ట్ 5 బుక్స్. ఎందుకు అంటే రాజ్యాన్ని కడుతున్నాడు కదా. మీకు అర్థమైందా దేవుడు ఏం చేస్తున్నాడు? యాక్చువల్గా తప్పిపోయిన రాజ్యం అది, దేవుడు ఉద్దేశంలో నుంచి తప్పిపోయిన రాజ్యం అది, దేవుని ఆలోచనలో పాలు పంపులు లేని రాజ్యం అది, దేవుడు ఉద్దేశానికి దూరంగా ఉన్న రాజ్యం అది, దేవుడు ఆశించినట్లు కాకుండా వేరుగా ఉన్న రాజ్యం అది. సో దాంట్లోంచి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. సో రాజ్యాన్ని కట్టినప్పుడు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు, నా ఉద్దేశం ఇది, నువ్వు ఇది గురి కలిగి ఉండాలా, నువ్వు ఇట్లా జీవించాలా, నువ్వు దీంట్లో పాలు పంపులు కలిగి ఉండాలా, నువ్వు ఇక్కడ తప్పిపోకుండా ఉండాలా అని ఆయన రాజ్యాన్ని కడుతున్నప్పుడు దేవుడు ఆయన రాజ్యం కోసం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది చూసారా, బోధ ఉంటుంది చూసారా, మార్గదర్శకం ఉంటుంది చూసారా, దాన్ని తోరా అన్నారు. సో బైబిల్లో ఉన్న ఫస్ట్ 5 బుక్స్ ఏంటి అని అంటే దేవుని ఉద్దేశంలో నుంచి దేవుని యొక్క వాటాలో నుంచి పాలు పంపులు లేకపోయిన మానవుడికి మరలా దేవునిలో పాలి భాగస్వామ్యం రావడానికి, దేవుని ఉద్దేశంలోకి రావడానికి దేవుడు నేర్పించిన బోధ ఫస్ట్ 5 బుక్స్. అందుకే దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని రాశాడు దావీదు. ఎప్పుడైతే ధ్యానిస్తాడో మళ్ళీ ఏదేను సీన్ చెప్పాడు, ఏమని, అతడు అది ఎప్పుడు ఉండింది ఆదాముకి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కదా. సో ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని నువ్వు కరెక్ట్గా దాని మీద దివారాత్రులు ధ్యానం చేస్తుంటావో, దుష్టుడెవడు, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దాన్ని నేర్చుకుని దాని ప్రకారం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతారో వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఆటోమేటిక్గా ఏదేను తోటలో జీవితంలోకి వెనక్కి వస్తాడు. అర్థమవుతుందమ్మా? సో అంటే తన కాలం ముందు ఫలించు ఆకువాడక తన కాలం ముందు ఫలించు వృక్షం వలె ఉండిపోతాడు. సో ఆ తోరా అన్నది, ఆ ధర్మశాస్త్రం అన్నది దేవుడు అంత జాగ్రత్తగా ఇచ్చిన గ్రంథం. బైబిల్లో ఉన్న
66 పుస్తకాల్లో కోర్ బాధ ఎక్కడన్నా ఉంటే ఈ మొదటి 5 గ్రంథాలే. మనకి ఈ విషయాన్ని చాలామంది గ్రహించరు. ధర్మశాస్త్రం శపించబడింది, అందుకే పౌలు గారు చాలా జాగ్రత్త, ధర్మశాస్త్రం శపించబడిందా అంటే పాపమాయన అంటే అట్లా అనరాదు అంటాడు. కొంతమంది పాత నిబంధన చదవరు. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. మీరు గమనించండి, ఇజ్రాయేలీల్ని ఒక రాజ్యంగా దేవుడు నిబంధన చేసుకునేటప్పుడు అక్కడికి తీసుకొచ్చి నుంచోబెట్టాడు వాళ్ళందరినీ. కొండ, మోషే కొండ మీదకి ఎక్కాడు, కొండ మీద నుంచి ఏం తీసుకుని వచ్చాడు? దేవుని యొక్క ధర్మశాస్త్రం. యేసు ప్రభు మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎక్కడ జరిగింది? కొండ మీద. ఆథెంటికేట్ చేస్తున్నాడు మోషేని దేవుడు అక్కడ. అది పోలా దాన్ని ఆథెంటికేట్ చేస్తున్నాడు. సేమ్ టు సేమ్. అంటే మనకి అది మనకి అంత మైండ్లోకి ఎక్కదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు కొండ మీదకు తీసుకెళ్ళి ప్రసంగం చేస్తున్నారో వాళ్ళ యొక్క ట్రెడిషన్ తెలిసిన యూదులకి ఇమ్మీడియట్గా ఏం అర్థమవుతుంది తెలుసా? అరే ఇదే సీన్ ఎక్కడ జరిగింది? వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఆ రాజ్యంగా స్థిరపరిచినప్పుడు ఫస్ట్ సీన్ ఏంటి? కొండ దగ్గర. అక్కడ బోధ. యేసు ప్రభు రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ సీన్ ఎక్కడ? కొండ దగ్గర ఆయన చేస్తున్న బోధ. వాళ్ళకి ట్రెడిషన్ తెలిసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది తెలుసా? నిర్గమకాండం దగ్గరికి వెళ్ళిపోద్ది. ధర్మశాస్త్రం 66 పుస్తకాల్లో మెయిన్ బోధ అంతా ఫస్ట్ 5 బుక్సే. ఈ బోధలో నుంచి ఇజ్రాయేలీలు కూడా ఎట్లా తప్పిపోయారు అనేది చరిత్ర పుస్తకాలు. ఏది? మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి సమయాలు, రెండో సమయాలు, దినవృత్తాంతాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చరిత్ర. ఏం చరిత్ర? దేవుడు బోధ ఆల్రెడీ చేశాడు, ఆ బోధలో నుంచి ఇజ్రాయేలీలు ఎలా తప్పిపోతున్నారు అనేది మిగతా చరిత్ర పుస్తకాలు. ఈ తప్పిపోతున్నప్పుడు మీరు తప్పిపోతున్నారా బోధలో నుంచి, మీరు ఇట్లా తప్పిపోతే మీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పినవి ఏంటి? ప్రవక్తల గ్రంథాలు, పాత నిబంధనలు. ఈ ప్రవక్తలు మీరు తప్పిపోతున్నారు బోధలోంచి ఫస్ట్ 5 మెయిన్ బేస్ ఫస్ట్ 5. తప్పిపోయింది చరిత్ర అంతా చరిత్ర గ్రంథాలు. తప్పిపోతున్నప్పుడు ప్రవక్తలు వచ్చి మాట్లాడారు, అరే మీరు తప్పిపోతున్నారు, ఇదిగో ఈ బోధలోంచి ఇక్కడ మిస్ అవుతున్నారు, తోరాలోంచి ఇక్కడ మిస్ అవుతున్నారు, ఇట్లా మిస్ అయితే దేవుడు తోరాలు ఈ పనిష్మెంట్ ఇస్తానని మీకు చెప్పాడు, పనిష్మెంట్ వస్తుంది జాగ్రత్త అని చెప్పారు. చెప్పడంతో పాటు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అది పనిష్మెంట్ మాత్రమే, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు, మిమ్మల్ని సరి చేసుకుంటాడు అని రాబోయే యేసు ప్రభు గురించి ప్రవచనం కూడా చెప్పారు. ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు సువార్త, చర్చి హిస్టరీ, అపోస్తుల కార్యాలు. అంతేనా? ఈ యేసు ప్రభు ఎలా ఈ తోరాని లేకపోతే 5 గ్రంథాలని నెరవేర్చాడో ఇప్పుడు మనం పని ఎట్లా కొనసాగించాలి? ఎక్కడ ఉంటుంది? పత్రికల్లో ఉంటుంది. సో పత్రికలకి కావచ్చు, అపోస్తుల కార్యాలకు కావచ్చు, సువార్తలకు కావచ్చు, ప్రవక్తల గ్రంథాలకు కావచ్చు, చరిత్ర గ్రంథాలకు కావచ్చు, జ్ఞాన గ్రంథాలకు కావచ్చు, అన్నిటికీ బేస్ టీచింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? ఈ ఫస్ట్ 5 బుక్స్లో ఉంటుంది. సో ఫస్ట్ 5 బుక్స్ మెయిన్ టీచింగ్ బైబిల్ మొత్తానికి. ఎందుకు అనంటే తప్పిపోయిన మానవుడికి, దేవుని స్వాస్థ్యంలో నుంచి వాటా లేకుండా వెళ్ళిపోయిన మానవుడికి తిరిగి దేవుడు తన స్వాస్థ్యంలోకి తీసుకురావడానికి, తన ప్రణాళికలోకి తీసుకురావడానికి, ఆ విడుదలిచ్చి స్వాతంత్రంలోకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన మెయిన్ ఇన్స్ట్రక్షన్ అంతా ఈ మొదటి 5 గ్రంథాల్లో ఉంటుంది. సో ఈ ధర్మశాస్త్రాన్ని తప్పు అని చెప్పే బోధకులు ఎవరైనా ఉంటే, అబద్ధ బోధకులు, వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. అలా అబద్ధ బోధకులు అయిపోతారు వాళ్ళు. సో మనం గమనించండి. సో తోరా అంటే అర్థం ఏంటయ్యా అంటే ఇన్స్ట్రక్షను. షూట్ చేయడం క్రియ అయితే కరెక్ట్గా షూట్ చేసే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం
నౌను, అంతే కదా. సో యారా తోరా, యారా అంటే క్రియ, తోరా అంటే నామవాచకం. యారా అంటే వర్బ్, తోరా అంటే నౌను. సో తోరా అంటే కరెక్ట్గా దేవుడు ఆశించిన ఉద్దేశం ప్రకారం వెళ్ళే ఇన్స్ట్రక్షను, దేవుని స్వాస్థ్యంలో పాలు పంపులు పొందుకోవడానికి దేవుడిచ్చే ఇన్స్ట్రక్షను. నాకు అయిపోయిందా టైము? ఓకే. సో ఇది జాతీయ నిబంధన అని చెప్తా ఉన్నా. సో దేవుడు ఒక ప్యారలల్ కింగ్డమ్ను కడుతున్నాడు. ఆ కింగ్డమ్ను కడుతున్నప్పుడు తప్పుడు రాజ్యంలో ఉన్న విధానాలకి వేరుగా దేవుని యొక్క విధానాలతో కూడిన బోధతో కూడిన 5 గ్రంథాలని వీళ్ళ చేతికి దేవుడు తీసుకొచ్చి పెడుతున్నాడు. సో ఈ ధర్మశాస్త్రం, ఈ తోరా ఏంటి అని అంటే ఇదేం చేస్తుందయ్యా అంటే, అబ్రహాముకి ఎలాంటి విశ్వాసం అయితే ఉండిందో, అబ్రహాము ఎలా అయితే విశ్వసనీయుడుగా జీవించాడో, అబ్రహాము విశ్వాసాన్ని పోలిన విశ్వాసాన్ని సూచిస్తుంది. సో తోరా ఏం చేస్తుంది అని అంటే, అబ్రహాము ఎలా అయితే దేవునికి విశ్వసనీయుడుగా ఉన్నాడో అట్లా ఆయన సంతానం కూడా ఉండటానికి దీంట్లో సూచన మనకి కనిపిస్తుంది తోరాలో. దాంతోపాటు అబ్రహాము సంతతిలో నుంచి దేవుడు మొదలు పెట్టబోతున్న రాజ్యానికి అదొక రాజ్యాంగంగా, అక్కడ జీవించే ప్రజలకి వాళ్ళు పాటించాల్సిన విధానాలతో కూడుకున్న బోధ దాంట్లో ఉంటుంది. ఈ తోరా ఏం చేస్తుంది? అబ్రహాం విశ్వాసాన్ని, లేకపోతే అబ్రహాం యొక్క విశ్వసనీయతని మనం కూడా కలిగి ఉండేటట్లు మనల్ని కూడా నడిపిస్తుంది. దాంతోపాటు దేవుడు కడుతున్న రాజ్యం, ఆ రాజ్యానికి దేవుడు కట్టాలని ఇజ్రాయేలీలతో మొదలుపెట్టాడు. ఎవరితో ఇనాగ్రేట్ చేశాడు ఆ రాజ్యాన్ని? యేసే ద్వారా ఇనాగ్రేట్ చేశాడు. అందుకే మీరు గమనించండి, మీరు అంటే మనకి లెంట్ టైం జరుగుతున్నాయి కదా, యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడు అవతల రాజ్యానికి సంబంధించిన అధికారి వచ్చాడు, యువతల రాజ్యానికి సంబంధించిన రాజుతో మాట్లాడటానికి. రాజుగారితో మాట్లాడతాడు, అందుకే మిగతా వాళ్ళతో ఎవరితో మాట్లాడాల. అవతల రాజ్యానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ వచ్చి పిలాతు వచ్చి నుంచున్నప్పుడే ఈ రాజ్యానికి సంబంధించిన దేవుని రాజ్యానికి సంబంధించిన యేసు నోరు తెరిచి మాట్లాడాడు. నువ్వు రాజువా అన్నాడు, నువ్వు అన్నట్లే అన్నాడు. కానీ నా రాజ్యం ఈ లోకం అంటే అర్థమైంది కదా ఇప్పుడు మనకి, ఈ లోకానికి సంబంధించింది కాదన్నాడు, భూమికి సంబంధించింది కాదని అంటలే ఆయన. భూమిది కాకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాడు? రాజ్యం మీ మధ్యలోనే ఉందని ఎందుకు చెబుతాడు? ఈ లోకాన్ని విశాలమైన విధానాలకు సంబంధించింది కాదన్నాడు. సో రాజ్యాల యొక్క క్లాష్ కనిపిస్తుంది అక్కడ. సో మనకి బైబిల్ అంతా కూడా ఈ 2 రాజ్యాల యొక్క క్లాష్ మనకు ఆల్ త్రూ కనిపిస్తుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది రాజ్యం మొదలు పెడుతున్నాడంటే సీనాయి పర్వతం దగ్గర మొదలు పెడుతున్నాడు. రాజ్యానికి మొదలు దేంతో చేస్తున్నాడంటే బోధతో చేస్తున్నాడు. సో దేవుని రాజ్యం సరైన బోధతోనే కట్టబడుతుంది. బోధ రాజ్యానికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? మోషేతో ప్రమాణాలు చేస్తున్నాడు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు అన్నాడు. మిగతా వాళ్ళందరిలో మీరు నా వాళ్ళు అవుతారు అన్నాడు. సమస్త భూమి నాదే, లోకం గురించి ఎత్తట్లా, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు ఏదైతే అర్హత ఆదాం పోగొట్టుకున్నాడో రాజు అయిన యాజకుడిగా మళ్ళీ అదే స్థానాన్ని ఇస్తున్నాడు. యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనాంగముగాను ఉందిరని చెప్పాను. పరిశుద్ధ జనాంగం అంటే ప్రతిష్ఠించబడిన, వేరు చేయబడిన. ఈ మాట కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. లెట్ మీ టేక్ టైమ్ ఇన్ దిస్. పవిత్రత అంటే పాపం లేనిది, పరిశుద్ధత అంటే ప్రతిష్ఠించబడింది, వేరు చేయబడింది అని. దాన్ని కరెక్ట్గా ఎక్కడ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది అంటే, మీరు మామూలుగా అటు కూకట్పల్లియో లేకపోతే ఇట్లా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ వెళ్తే ఈ దేవి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు ఆల్రెడీ ఇప్పుడే చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా. అవన్నీ చేసి మామూలుగా సాధారణంగా ఎక్కడో
ఒక షెడ్ వేసుకుని అక్కడ పెట్టేసుకుంటారు నార్మల్గా. కానీ ఎప్పుడైతే పూజ చేయాల్సిన టైం వస్తుందో ఆ నార్మల్ ప్లేస్లో నుంచి ఆ కామన్ ఏరియాలోంచి దాన్ని సెపరేట్ చేస్తారు. చేసి దానికోసం ప్రత్యేకంగా పెట్టిన ఒక పెడస్టల్ ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, దాని మీదకు తీసుకొచ్చి పెడతారు. అంటే కామన్గా ఉన్నది, నార్మల్గా ఉన్నదాన్ని పూజ కోసం ప్రత్యేకించి ప్రతిష్ఠిస్తారు. అదే వినాయకుడిది అట్లా ప్రతిష్ఠించిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? మొన్న రాముడి విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత ఏం చేశారు? దాంట్లో ప్రాణ పోస్తారు, మంత్రోచ్చారణలతో దాంట్లోకి ప్రాణం పోస్తాడు. సో కామన్గా ఉన్నది దేవుని ప్రతినిధిగా అవ్వడానికి సెపరేట్ చేసి ప్రతిష్ఠించి ప్రాణం పోయబడుతుంది. అది పరిశుద్ధపరచడం. క్రైస్తవులు ఎవరు? కామన్ పీపుల్ కాదు మనం. అన్ఫార్చునేట్గా మనం కూడా మనం జనాల్లాగానే బ్రతుకుతాం, చర్చికి వస్తాం. మిగతా వాళ్ళు గుడులకి గోపురాలకి వెళ్ళి వాళ్ళు ఎలా అయితే దేవుడిని అడుగుతారో, దేవుడి దగ్గర తెచ్చుకుంటారో, వాళ్ళు ఎలా అయితే దేవుడు కానుకలు ఇచ్చి దేవుడికి దండం పెట్టుకుంటారో, ఏమైనా జరిగితే మొక్కుబడి తీర్చుకుంటారో, మనం కూడా ఆల్మోస్ట్ అయ్యే ప్రాసెస్ చేస్తాం. కాకపోతే రాయి రప్పకు కాకుండా ఈయన సజీవుడైన దేవుడు అని నమ్ముతాం కాబట్టి ఈయనకి చేస్తాం. కానీ క్రైస్తవులు వాళ్ళు కాదు. క్రైస్తవులు అంటే ఎవరయ్యా అంటే సామాన్యమైన జనంలో నుంచి ప్రభువు వేరు చేసి ఆయన ప్రతినిధులుగా ప్రతిష్ఠించి తన ఆత్మని నింపినోళ్ళు. తన ఆత్మని నింపినోడు. పరిశుద్ధులు అంటది, పరిశుద్ధత అంటది. పాపం లేని స్థితి పవిత్రత, పాపం లేని స్థితి పవిత్రత. మనం ఎవరు పవిత్రులం కాదు, ఎవడు పవిత్రులం కాదు, కానీ మనం పరిశుద్ధులం. మనం పరిశుద్ధులం. పరిశుద్ధులం అంటే అర్థం ఏంటి? కామన్ మనుషులుగా బతకకుండా దేవుని కొరకు ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడి ఆయన జీవాత్మని నింపబడిన వాళ్ళము ఆయన ప్రతినిధులుగా ఉండటానికి. మీరు నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో చూడండి, ఒక్కసారి అట్లా చేస్తే ఇంకా ఆ విగ్రహం వాళ్ళకి స్పెషల్ అవుతుంది. దాన్ని కామన్గా వాడరు, అది కేవలం పూజకే వాడతారు, దేవుని పని కొరకు మాత్రమే వాడతారు. సో క్రైస్తవులు పరిశుద్ధులు అని అంటే అర్థం ఏంటి? మనం కామన్గా బ్రతకడానికి దేవుడు మనల్ని రక్షించుకోవాలా. ఈరోజు ఆయన చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి జీవితం మనం చూస్తే ఆయన పరిశుద్ధుడు అని అర్థం అవుతుంది. కామన్గా ఉన్నవాడు ప్రభువు కొరకు ప్రతిష్ఠించబడి ప్రభువు పని చేస్తా ప్రభువు యొక్క ప్రతినిధిగా బ్రతికాడు. పరిశుద్ధత, పరిశుద్ధులు అంటది. ఇజ్రాయిల్తో ఏమంటున్నాడు తెలుసా? మీరు ఇంకా మామూలు జనాంగంలాగా బ్రతకూడదు. మీరు ఎప్పుడైతే నా మాటని శ్రద్ధగా విని నా నిబంధనని నా బోధని మీరు అనుసరించి మీరుంటే మీరు నా సొంత ప్రజలుగా ఉంటారు, స్వకీయ సంపాదకంగా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యము కాను పరిశుద్ధమైన నా ప్రతినిధులుగా నా కొరకు ప్రతిష్ఠించబడిన వారిగా నా ఉద్దేశాలను మాత్రమే చేసేవారిగా నేను చెప్పిన ప్రకారమే జీవించేవారిగా మీరుంటారు అన్నాడు. సో క్రైస్తవుడు జీవితం కామన్ మ్యాన్ జీవితం లాగా ఉండకూడదు. 2వ తిమోతి పత్రికలో ఇదే రాస్తాడు పౌలు గారు. ఏమని రాస్తాడు? 2nd చాప్టర్ అట్టుకుని కదా, 2nd చాప్టర్ 2nd verseలో దండులో తన్ను చేర్చుకున్న యజమాని సైనికుడు గురించి మాట్లాడతాడు. చూస్తారు ఒకసారి 2వ తిమోతి పత్రిక. అది ఒకవేళ నేను రిఫరెన్స్ కరెక్ట్గా చెప్పకపోతే నన్ను కరెక్ట్ చేయండి.
2 తిమోతి 2వ చాప్టరు 4వ వచనం చూడండి, కాదు 3వ వచనం నుంచి చదవండి. ఆ, 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 ఆ. మీరు కంటోన్మెంట్ ఏరియాకి సివిలియన్ ఏరియాకి ఇప్పుడు డిఫరెన్స్ గమనించరా? అర్థమైపోద్ది కదా, కంటోన్మెంట్ ఏరియా ఎంటర్ అవుతుంటేనే ఇది సివిలియన్స్ ఉండే ఏరియా కాదని అర్థమైపోద్ది. క్రిస్టియన్ ఫ్యామిలీలోకి వస్తుంటేనే, క్రిస్టియన్ కమ్యూనిటీలోకి వస్తుంటేనే యాక్చువల్గా డిఫరెన్స్ కనిపించాలి. అందుకే అది రాసింది. నేను ఇంతకుముందు అటు బండ్లగూడ జాగిరిలో నాది ఒక ప్రేయర్ సెల్ ఉండేది. గోల్కొండ నుంచి షార్ట్ కట్ అటు వెళ్ళటం. అరే హైదరాబాద్ అంటే భారతదేశం మధ్యలో, ఆడొకడు ఇసుక బస్తా వేసుకుని గన్ను పట్టుకుని కూర్చుని ఉంటాడు. అక్కడ ఎవడొస్తాడు ఈ టైంలో? వాడు ఆ పని కొరకు సివిలియన్ కాదు, సివిలియన్స్ వేరుగా ఉంటారు. మళ్ళీ మీరు ఆర్మీ వాళ్ళు చూస్తే వాళ్ళకు ఒక యూనిఫామ్, పని చేయడానికి ఒక యూనిఫామ్ ఉంటుంది, తోటలో పనిచేసే యూనిఫామ్ ఇంకోటి ఉంటుంది, డ్రిల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది. వాళ్ళందరిలాగా అన్ని బండ్లు వాడరు, అన్ని ఫోన్లు వాడరు, అందరిలాగా ఎట్లా పడితే అట్లా డ్రెస్సులు వేసుకుని హెయిర్ కట్లు మెయింటైన్ చేయరు. వాళ్ళు ఒక ఆర్మీలో ఒక పద్ధతిని ఫాలో అవుతారు. ఏమన్నాడు తెలుసా ఆయన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అది శ్రమ. మిలిటరీ ఇది అట్లానే ఉంటుంది. సివిలియన్స్ చాలా చాలా ఫ్రీగా వాళ్ళు ఎట్లా కడితే అట్లా ఉంటారు, ఏ టైంకి కావాలంటే ఆ టైంకి లెగుస్తారు. వీళ్ళకి అట్లా కుదరదు. యుద్ధం ఉన్నా లేకపోయినా అరే నువ్వు గస్తీగాయరా అంటే ఆడు బస్తాలు వేసుకుని గన్ను వేసుకుని కూర్చోవాల్సింది ఇక్కడ అంతే. ఆడు 8 గంటలు డ్యూటీ. అంటే యుద్ధం లేకపోయినా భారతదేశంలో చుట్టుపక్కల ఎక్కడ లేకపోయినా మీరు వెళ్ళినాడు ఉంటాడు ఆడు రెడీగా గన్ను పట్టుకుని ఇప్పుడు కూడా. అంటే 24 hours విజిలెంట్గా ఉంటారు వాళ్ళు. సివిలియన్ లైఫ్ కాదు అని ఏమన్నాడు, సైనికుడు యుద్ధముకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొన్నాడు అంటున్నాడు. అది పరిశుద్ధత. దండులో చేర్చుకుంది ఎవరు మనల్ని? యేసయ్య. ఆయన మందులో వెంబడించండి అని ఎవరితో అన్నాడు? క్రైస్తవుడితో. ఆయన రక్షించుకున్న తర్వాతే కదా నన్ను వెంబడించండి అన్నాడు. ఎట్లా వెంబడించమన్నాడు? నిన్ను ఉపేక్షించుకో, సిలువనెత్తుకో, నన్ను వెంబడించు అన్నాడు. ఉపేక్షించుకో, సిలువనెత్తుకుని నన్ను వెంబడించు. సో వెంబడించు అన్నది కమాండర్ భాష, ఫాలో మీ అన్నది. సో నేను ఎవరిని సంతోషపెట్టాలా? దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలి. కానీ నా సాధారణమైన సివిలియన్ వ్యవహారాల్లో నేను ఈరోజు ప్రవీణ్ పగడాల గారి వైఫ్ మిగతా వాళ్ళు నార్మల్ కామన్ పీపుల్ లాగా మాట్లాడుతూ ఉంటే ప్రభువుని వెంబడించిన మాటలు మాట్లాడిందామా? ప్రభువుని వెంబడించిన మాటలు మాట్లాడింది. కామన్ మ్యాన్కి వచ్చే రోషం వచ్చుంటుందేమో, కామన్ మ్యాన్కి వచ్చే కోపం వచ్చుంటుందేమో. ఆబ్వియస్గా వస్తుంది భర్తను చంపేసినప్పుడు అంత భయంకరంగా. కామన్ మ్యాన్కి ఉన్నంత దుఃఖం ఉంటుంది. కానీ దండులో చేర్పించిన వాడికే లోబడి మిగతా అన్ని పక్కన పెట్టి చాలా క్లియర్గా దేవుడు ఇజ్రాయేలీలతో ఈ మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 18:16లో కూడా ఫైనల్. ఇది స్టార్టింగు ఎడారి జీవితంలో, విల్డర్నెస్లో వాగ్దాన దేశానికి వెళ్ళబోయే ముందు ద్వితీయోపదేశకాండం. అక్కడ కూడా ఏమంటున్నాడు, మళ్ళీ ఫైనల్గా మోషేతో ఒక మాట చెప్తున్నాడు. ఏమని? ఈ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా మీ మధ్య నా వంటి ప్రవక్తని మీ సహోదరులు మీ కొరకు మోషే గారు చెప్తున్నాడు. ఎన్ని ఫైనల్గా చెప్పిన తర్వాత వాగ్దాన దేశంలోకి పంపించబోయే ముందు వాళ్ళందరితో ఏమంటున్నాడంటే, మీ మధ్యను నా వంటి ప్రవక్తని మీ సహోదరుల్లో మీ కొరకు
పుట్టించును. ఆయన మాట మీరు, అందుకే ముందు బాప్తిజం ఇచ్చే యోహాన్ని, తర్వాత యేసేని, నువ్వు ఆ ప్రవక్తవా, నువ్వేమన్నా ఆ ప్రవక్తవా? అందుకే యేసు ప్రభు ఆయన పరిచర్య మౌంటైన్ మీద మొదలుపెట్టి మోషే గారుతో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఇది ఎవరిలో నెరవేర్చబడింది? ఆ 16వ వచనం, మరియు యెహోవా నాతో ఇట్లన్ను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినవి యావత్తు అతడు వారితో చెప్పునన్నాడు. ఇదంతా యేసు ప్రభువులో నెరవేర్చబడతా ఉంది. వాళ్ళకి ఇవన్నీ గుర్తు ట్రెడిషన్లో. నువ్వు ఆ ప్రవక్తవా, నువ్వు ఆ ప్రవక్తవా అని బాప్తిజం ఇచ్చే యోహాన్ని అడిగారు, యేసు ప్రభువుని అడిగారు. యేసు ప్రభు వచ్చి మళ్ళీ ఆ తోరాలు, ఆ ధర్మశాస్త్రములు ఏముందో దాన్నే మళ్ళీ ఆయన నెరవేర్చుకుంటా నేర్పించుకుంటా వచ్చాడు. నేను ఈ నియమాలు వీటిల్లోకి నెక్స్ట్ టైం వెళ్దాం పాస్టర్ గారు, క్వశ్చన్స్లోకి వెళ్తా. ఎందుకు అంటే ఈ కొంచెం ఇంపార్టెంట్. లేదు అంటే మనం రక్షణ క్రొత్త నిబంధనని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను ఇక్కడతో ఆపుతున్నా. అండ్ వీళ్ళందరూ పౌలు గారు వీళ్ళందరూ మాట్లాడే మాటలకి ఆధారాలు ఎక్కడున్నాయి అంటే మనకి ఇక్కడికి వస్తాయి. నేను చెప్పాను కదా, మెయిన్ బోధ అంతా ధర్మశాస్త్రమే. వీళ్ళు ఏది మాట్లాడినా దీంట్లో నుంచే వచ్చింది. దేవుని రాజ్యంగా కట్టబడే ఆయన నియమం తెలియకుండా 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం చదివాం అనుకోండి, దాంట్లో ఉన్న సీరియస్నెస్ తెలియదు మనకి. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? అయ్యారు క్రియేషన్ మొత్తాన్ని రెస్టోర్ చేసే బాధ్యత మందే. అంటే నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమని అనిపిస్తుంది అంటే, దేవుడు గురించి నమ్మనతను వాళ్ళు ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ గురించి ఆలోచిస్తారు. ఇది దేవుని సృష్టి అని తెలిసిన క్రైస్తవులు ప్లాస్టిక్ గ్లాసులు తాగేసి అక్కడ పడేస్తారు. మనం చూస్తున్న జీవరాశులు ప్రతి ఒక్కటి కూడా దేవుడు సృష్టేగా, అదంతా దేవుని యొక్క స్వాస్థ్యమేగా, అదంతా దేవుడు ప్రాపర్టీయేగా. మనం గబాలను దేన్ని చంపేసిన ఈ క్రియేషన్ ఎట్లా పడితే అట్లా వాడుతున్నా మనం దేవుని యొక్క ఆస్తిని మనం మిస్యూజ్ చేస్తున్నట్టేగా. ఈ భూమి దీంట్లో ఉన్న సంపూర్ణత అంతా ఎవరిదన్నారు? నాదన్నాడు. ఇది ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మానవుడు పాపం వల్లే. పరిపాలన చేసే బాధ్యత మంది. మనం జాగ్రత్తగా దీన్ని నడిపించాల్సిన వాళ్ళం, మన స్వార్థంగా దీన్ని నడిపించాం. సో ఈ సృష్టిలో వచ్చిన ఇప్పుడు ఈవెన్ ఎన్వైరన్మెంటల్ హెజార్డ్స్ అన్నీ కూడా, పొల్యూషన్ ఏదైనా తీసుకోండి, ఏదైనా మానవుడేగా. ఇప్పుడు ఒక అడవి ప్లేస్ తీసుకుందాం, లేకపోతే ఒక ఖాళీ ప్లేసు, జంతువులన్నీ ఉంటాయి, బాగానే ఉంటాయి. ఒక మనుషులు ఒక అరగంట ఉండి వచ్చారనుకోండి, అక్కడ ఒక గంట సేపు మనుషులు పిక్నిక్ వెళ్ళారు వచ్చారనుకోండి, కుక్కలు కూడా అట్లా ఉంచుకో ప్లేసు. మానవులు ఒక నలుగురు ఒక అరగంట ఒక గంట సేపు ఒక ప్లేస్ వెళ్ళేసి వస్తే ఏమైపోద్ది? మొన్న గంగా రివరు దాని గురించిన రిపోర్ట్ ఇచ్చారు కదా పొల్యూషన్ వాళ్ళు. హ్యూమన్ ఫీకల్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందని. ఇదంతా దేవుడిది.
మనం ప్రతిదీ, నేను ఇది అర్థమైన తర్వాత మా చర్చ్లో ఇంతకుముందు వాటర్ డిస్పెన్సర్ ఉండి డిస్పోజబుల్ గ్లాసులు ఉండే, నేను డిస్పోజబుల్ గ్లాసులు తీసేసి మామూలు ప్లాస్టిక్ గ్లాసులు పెట్టి ఇయే తాగండి, ఒకవేళ మీరు దీంట్లో తాగలేకపోతే మీ వాటర్ బాటిల్ మీ గ్లాసు మీ పర్సులో పెట్టుకుని తెచ్చుకోండి అని చెప్పాను. మనం తగ్గిద్దాం డిస్పోజబుల్, ఎందుకంటే వీఆర్ హ్యాండిలింగ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ఒక నాన్ క్రిస్టియన్కి అవేర్నెస్ ఉంటుంది ఈ భూమిని జాగ్రత్తగా కాపాడాలని. నాకు అవి చాలా చాలా అనిపించినాయి. మా వాచ్మెన్కి చెప్పాను, కొంచెం వాటర్ పెట్టండి ఎక్కడన్నా పక్షుల కోసం, ఉడతల కోసం. ఆ ఎండాకాలం అవి చాలా భయంకరమైన దీంట్లోకి వెళ్తాయి. మనం కొంచెం వర్కౌట్ చేద్దాం, కొన్ని చేద్దాం, అట్లీస్ట్ మనం కొంచెమైనా రియలైజ్ అవుదాం ఇది క్రియేషన్ అంతా దేవుడిది. దేవుడు ప్రతి జంతువు గురించి ఆలోచించారు కాబట్టి ఆ బాధ్యత తీసుకోమని నోవాకు చెప్పాడు. అండ్ హౌ కమ్ వీ మిస్డ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్ అన్నది ఎందుకయిందంటే మనకి రక్షణ కాన్సెప్ట్ వేరుగా చెప్పారు. ఇదంతా తప్పు, ఇదంతా పాపం, ఎక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడం. సో మనకి ఏమైందంటే మిగతా వాటి గురించి ధ్యాస పోయింది. సో అది మన రెస్పాన్సిబిలిటీ. సృష్టి యావత్తు విమోచన కోసం ఎదురు చూస్తూ ఉంది, దాంట్లో జంతువులు కూడా ఉన్నాయని చెప్పారు మీరు. అంటే జంతువులకు కూడా రక్షణ ఉందా? మనుషులు పొందబోవు మహిమగల స్వాతంత్రము తాము కూడా పొందవలనని. నా మాట తీసుకోవద్దు, బైబిల్లో వచనాలు చూడండి. మనుషులు పొందబోవు మహిమగల స్వాతంత్రం తాను కూడా పొందవలనని. ఇంకొకసారి చదువుతారు అది 19వ వచనం నుంచి 8. నాశనానికి లోనైన దాస్యంలోకి వెళ్ళిపోయింది, దాంట్లో నుంచి విడిపింపబడి మనకి ఎలాంటి స్వాతంత్రం మనం పొందబోతున్నామో అటువంటి స్వాతంత్రమే సృష్టి కూడా పొందుకోవాలని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక తర్వాత ఏముంది? అని రాస్తా. అంతేకాదు, సృష్టే కాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందుకున్న మనము కూడా అన్నాడు. సో సృష్టి మనము డిఫరెన్షియేషన్ చేయలే. అంతేకాదు, సృష్టే కాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలం అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న మనం కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా ఈ శరీరంలోంచి విమోచించబడటానికి, అంటే మహిమగల ఆ పునరుద్ధరించబడిన శరీరంలోకి రావాలని మనలో మనం మూలుగుచున్నాము. మనం ఎట్లయితే సఫర్ అవుతున్నామో సృష్టి కూడా సఫర్ అవుతుంది. మనకు ఎలాంటి స్వాతంత్రం అయితే దేవుడు ఇస్తానన్నాడు పునరుద్ధానము, అటువంటి మహిమగల స్వాతంత్రం అది కూడా పొందుకోవాలని నిరీక్షణ గలదై ఎదురు చూస్తుంది అన్నాడు. అని బైబిల్లో లేదు. అది కూడా మళ్ళీ గ్రీక్ ఫిలాసఫీ. బాహ్య పురుషుడు, ఆంతరంగిక పురుషుడు అయినా కానీ ఈ రెండింటిని వేరు చేసి బైబిల్ అసలు ఎక్కడ మాట్లాడదు. రెండింటిని వేరు చేసే మాట్లాడే ఫిలాసఫీ బైబిల్ ఫిలాసఫీ కాదు. ఇద్దరు అంటే మనకి బైబిల్లో శరీరం ఆత్మ కలిసి ఉన్న లైఫ్ గురించి మాట్లాడాడు. చనిపోతాం, వేరు చేయబడతాం, ప్రభువులో దాచిపెట్టబడ్డాం అని ఉంటుంది. దాని గురించి బైబిల్ పెద్దగా మాట్లాడదు, ఇంకేం చెప్పదు. మళ్ళీ ఎక్కడి నుంచి మాట్లాడుతుంది తెలుసా? శరీరం మళ్ళీ లెగుస్తుంది, శరీర పునరుద్ధానం, మళ్ళీ మనం దాంట్లోకి వెళ్తాము, మళ్ళీ కలిసిన జీవితం గురించి మాట్లాడుతుంది. అందుకే మన విశ్వాస ప్రమాణాల్లో చాలా స్పష్టంగా పెద్దలు శరీర పునరుద్ధానం గురించి మాట్లాడారు. సో కొంతకాలం వరకు రెండు వేరు చేయబడతాయి అంతే, మళ్ళీ వెనక్కి వస్తుంది. సో పునరుద్ధరించబట్టం అన్నది ఉట్టిది ఒక్కటేనంటే కాదు, సృష్టి మొత్తం పునరుద్ధరించబడుతుంది. ప్రపంచముల పునఃస్థాపన యందు మార్కు 19 అంటాడు అన్నమాట. పీటర్ అడుగుతాడు ఏసీని, ప్రభా మేము అన్నీ వదిలేసుకుంటున్నాం, మరి మాకేంటి అని అంటే ఏసీ ఏమంటాడంటే ప్రపంచముల పునఃస్థాపన యందు మనుష్య కుమారుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు అప్పుడు మీకు వస్తాయి అన్నాడు. సో ప్రపంచం మొత్తం, క్రియేషన్ మొత్తం
మొత్తం రిజరక్షన్. సో మొత్తం పునఃస్థాపించబడతాయి. సో ఏం జరగబోతుంది అని అంటే నాకు అర్థమైనంతవరకు నూతన ఆకాశం నూతన భూమి అంటే ఈ క్రియేషన్ మొత్తం ఇంత పొల్యూషన్లోనే మామిడికాయలు ఎట్లుంటాయి, రేపు పొద్దున్న న్యూ క్రియేషన్లు ఎట్లుంటాయో నాకు అది ఎప్పటి నుంచో. మరణం లేకుండా, కష్టం లేకుండా, ఎట్లాంటిది యెషయా భక్తుడు రాస్తాడు, నాగుపాము పుట్ట దగ్గర పిల్లోడు ఆడుకుంటాడు, సింహం ఆవు కలిసి మేత మేస్తూ ఉంటాయి, మరణం అనే ఇది లేకుండా, కష్టం అనే ఇది లేకుండా, జంతువులు దోమలు కొట్టకుండా, పాములు కాటేయకుండా, పురుగులు కొట్టకుండా క్రియేషన్ అంతా మరలా మంచిగా అయితే, దేవుడు కూడా మనతో పాటు ఈ క్రియేషన్లో ఉంటే ప్రతి అణువుని సృష్టిని చూస్తా ప్రభువుని ఆరాధించడం సరిపోద్దేమో అనిపిస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్. మేఘల్లోకి వెళ్ళి ఏం చేస్తావు, ఊరికినే మేఘల్లో కూర్చుని ఇంత బ్యూటిఫుల్ క్రియేషన్ మొత్తం రెస్టోర్ అయినప్పుడు ఎండాకాలం పుచ్చకాయ టేస్ట్ దేవుడు తీసేస్తాడా? మామిడికాయ టేస్ట్ తీసేస్తాడా? మంచి వర్షాకాలంలో కార్న్ టేస్ట్ దేవుడు తీసేస్తాడా? ఇవన్నీ దేవుడు ఆయన జ్ఞానంతో సృష్టించినాయి కదా, చూసి మంచి అన్నాయి కదా, అవి అన్నీ ఇప్పుడు పొల్యూట్ అయినాయి. ఇవన్నీ మళ్ళీ రెస్టోర్ అయ్యి మరణం లేకుండా, మనుషుల మధ్యలో విభేదాలు లేకుండా, పురుగు పుట్ట కొట్టకుండా, చావు లేకుండా, దేవుడే మనతో పాటు ఈ సృష్టిలో ఆయన నివాసం మనుషులతో పాటు ఉన్నప్పుడు అసలు ఈ క్రియేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సిఎస్ లూయిస్ గారి నార్నియా, క్రానికల్స్ ఆఫ్ నార్నియా అని బుక్స్ ఉన్నాయి. సినిమా నేను చూసా కానీ పుస్తకంలో రాసిన దాంట్లో సగం కూడా తీయలేకపోయారు విజువల్గా. 7 బుక్స్ ఉంటాయి. అది క్రానికల్స్ ఆఫ్ నార్నియా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆయన దీంట్లో వీటికి సంబంధించిన వివరాలని రాశాడు. ప్రాబ్లం ఏమైపోయిందంటే మంచి లిటరేచరుని చదవనీయకుండా ఇప్పుడు క్రైస్తవత్వం అనుకున్న దౌర్భాగ్యం ఏంటంటే అది బ్లెస్సింగ్ అనుకుంటున్నారు. పొద్దున్నుంచి మా ఇంట్లో ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుంది బ్రదర్ టీవీలో అని. అది యాక్చువల్గా శాపం మనకి. ధ్యానం చేయకుండా, బైబిల్ తీసుకుని మంచి మంచి పుస్తకాలు చదవకుండా పొద్దున్నుంచి ఏదో ఒకటి టీవీలో మెసేజ్ పెట్టేసుకుంటేనే ఆరాధన టీవీలోనో ఆ టీవీలోనో ఏది పడితే ఆ మెసేజ్ వచ్చేస్తూ ఉంటే ఆ మెసేజ్ రోజంతా మెసేజ్ అడగడం ఆశీర్వాదకరం కాదు. మనం కష్టపడి కూర్చుని దీని మీద వర్కౌట్ చేసి ధ్యానం చేయడం ఆశీర్వాదకరం. సో అది మిస్ అవుతుంది. నేను అది కుదిరితే అది ఎప్పుడన్నా మనం ప్లాన్ చేద్దాం. ఆ 3 భాగాల 2 భాగాల శరీరం, ప్రాణం, ఆత్మ అది ఎలా గ్రీక్ ఫిలాసఫీ క్రిస్టియన్ ఫిలాసఫీలో మిక్స్ అయ్యి క్రిస్టియానిటీలో ఒక రాంగ్ నోషన్ ఉందో. జంతువులకు ఆత్మ లేదని చెప్పేది బైబిల్లో అసలు ఎక్కడ లేదు. అట్లాంటి మాటలు ఎక్కడ లేవు. బాహ్య పురుషుడు, ఆంతరింగిక పురుషుడు ఒక్కటే ఒక చోట దేన్ని తీసుకుంటారంటే మొదటి తెస్సలోనిక పత్రిక 5:23 క్రీస్తు యేసు రాకడ యందు మీ దేహాత్మ ప్రాణాలని నిందారహితంగా ఉంచుకోండి అని రాసిన మాట. 3 ఉన్నాయి అంటారు. అప్పుడు మీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో అన్నాడు అనుకోండి. అంటే 4 ఉన్నట్ట కాదు. లిటరేచర్లో రాసేటప్పుడు అంటే విత్ యువర్ హోల్ సెల్ఫ్ అని ఎంఫసైజ్ చేయడానికి మీ దేహాత్మ ప్రాణాలు అని అన్నారు కానీ 3 గురించి మాట్లాడింది కాదు. మీ పూర్ణాత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలం అంటే అర్థం ఏంటి? ఆత్మ వేరు, శక్తి వేరు, బలం వేరు అన్న కాదు. అది లిటరేచర్ రాస్తారు అట్లా. అంటే మీ బై యువర్ కంప్లీట్ సెల్ఫ్ అని, మీ సంపూర్ణతతో దేవుణ్ణి ప్రేమించని. దాన్ని ఎంఫసైజ్ చేయడానికి ఏమంటారంటే విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అంటారు. విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్ అంటే సెపరేట్ పార్ట్స్ కాదయ్యి, విత్ యువర్ హోల్ సెల్ఫ్ అని. అట్లా మొదటి తెస్సలోనిక పత్రిక 5:23 చెప్తే దాన్ని ఒక్కదాన్ని తీసుకుని, ఆ వచనం ఒక్కదాన్ని తీసుకుని 3 పార్ట్స్ ఉంటాయి మానవుడిలో అని డివైడ్ చేశారు. అది గ్రీక్ ఫిలాసఫీ ఎఫెక్ట్ కానీ బిబ్లికల్ ఇది కాదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈనాటి ఈ సెషన్లో పాడైపోయినటువంటి
సిస్టమ్స్లో మీరు ఏ రీతిగా మీ రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నారు, మీ రాజ్యపు విలువలు ఏ రీతిగా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగంలోనికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ రోజున మేము వాటిని చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధులంగా ప్రత్యేకించబడినటువంటి వారంగా మేము కలిగి ఉండాల్సినటువంటి జీవిత విధానం కూడా ఆలోచించడానికి మరి ఒకసారి మీరు మాకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేము ఇంకా స్పష్టంగా ఈ వాక్యపు విలువలను, లోతులను మేము తెలుసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, మన కుటుంబాలకును, సంఘమునకును, సకల పరిశుద్ధులకును సదా తోడై నిలిచి నడిపించునుగాక, ఆమెన్.